రేపు ఏదైతే లగచర్ల కాడ సంఘటన జరుగుతుందో, గిరిజన లంబాడీలను ఇబ్బంది పెడుతున్నారో ఆ విషయంపై మహాధారణకు రేపు మానుకోట జిల్లాకు మా ప్రియతమ నాయకులు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు రేపు ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ 15,000 మందితోటి చాలా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ సెంటర్లో ధారణ చేయబోతున్నాం. దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి మనం చేసుకుంటూ, ఏదైతే లగచర్లలో చేస్తున్న దురదృష్టకరమైన సంఘటనలు సీఎం రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా అధికారం మదముతోటి గిరిజనులను ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి లంబాడీలను చిత్రహింసలు పెడుతున్న విషయం మనమందరం యావత్తు తెలంగాణ ప్రజలే కాకుండా యావత్తు నేషనల్ వైడ్గా చూస్తున్నారు. వారి అల్లుడి కోసం గిరిజనుల భూములు లాక్కోవటం, అధికారం మదముతోటి పోలీసులను యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని భయప్రాంతులకు గురి చేసి ఇలా లఘుచర్ల భూములను లాక్కుండడం మనం చూస్తున్నాం. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. దానిపైన నేషనల్ మన హ్యూమన్ రైట్స్ కిందకి పోవడం జరిగింది, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోవడం జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన దానికి కూడా పోవడం జరుగుతుంది. ప్రతి మా మాజీ మినిస్టర్ గారు సత్యవతి రాథోడ్ గారు, మా ఎంపీ కవిత గారు, మా గౌరవ పెద్దలు కేటీఆర్ గారు అయితే అహర్నిశలు 24 గంటలు దానికోసం కష్టపడుతున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలని, తప్పకుండా న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మా ఏదైతే లంబాడి గిరిజనులు ఉన్నారో, ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరినీ కలిసికట్టుగా ఈ లఘుచర్ల సమస్యపై పోరాడాలని చెప్పేసి పిలుపునియడం కూడా జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు నిన్ననే హన్మకొండ మా విజయోత్సవ రాళ్ళని వచ్చి మేము చూసి చేసిన వాటికి కాళోజీ ప్రయాణం మేము చేశాం, అన్నీ మేము చేసిన వాటికి ఏదో చేసుకుంటూ మాయమాటలు చెప్పి కేసీఆర్ గారికి అడ్రస్ లేకుండా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నీ నుంచి కానీ నీ జేజమ్మ నుంచి కానీ తాత నుంచి కానీ తరం నుంచి కూడా కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా, నువ్వు ఎంత పిట్ట చిన్న కాకి పిల్లవు ఒరుతున్నావు, కాకి ఒరినట్టు కాకి కావు కావు అని ఒరుతున్నావు, అది పద్ధతి కాదు. ఇప్పటికైనా నీకు సిగ్గుచరం ఉంటే ఆ లఘుచర్ల గిరిజనులకు న్యాయం చేయి. బేషరతుగా ఎవరికైతే జైలుకు పంపించావో విడుదల చేయించు, వాళ్ళ భూములను కాపాడు. అంతే తప్ప 6 గ్యారంటీలని నానా మాటలు మాయా మాటలు చెప్పి గ్యారంటీ మాటలు చెప్పి గద్దె పైన కూర్చొని ఇప్పుడు ఏదో వాగుతున్నావు, అది మంచి పద్ధతి కాదు. నీకు అసలు సీఎం అనే పదవికి నువ్వు అన్ఫిట్. కానీ దురదృష్టకరం, ఏం చేస్తాం, ప్రజలు అసలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎంత మేము కర్మగాలి, మేము ఎంత ఓటేసాము ఎంత అని ఎవరితో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. మూసి నదితోటి దోచుకుంటున్నాం, అన్ని మాయ మాటలు. ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా మీకు సిగ్గుచరాలు వస్తలేవు. మీ పార్టీ వాళ్ళే పాపం కోమటిరెడ్డి గారు చాలా మంచి మాట మాట్లాడారు. అరే నీకు అర్థమైతలేదు, గిరిజనుల భూముల జోలికి ఎందుకు పోతున్నావు అని చెప్పి పాపం ఆయన మాట్లాడడం జరిగింది. వారికి ధన్యవాదాలు. గౌరవ పెద్దలు ఇటల రాజేంద్ర అన్న గారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. పొద్దున్న లేస్తే మా ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, మా పార్టీ శ్రేణులు నిరంతరం కష్టపడుతున్నారు. నేను ఒక్కటే చెప్తాను, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కానీ రేవంత్ రెడ్డి గారికి మీకు సిగ్గు శరం లజ్జ చీము రక్తం ఉంటే ఎస్టీలను ఇబ్బంది పెట్టకు. ఇప్పటికే ఇబ్బంది పెట్టినావు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికైనా మంచి మనసుతోటి మీరు ఆలోచించి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి నేను మీకు కోరుకుంటూ హెచ్చరిస్తూ, రేపు జరగబోయే కేటీ రామారావు గారి ప్రోగ్రాంను, ధారణ ప్రోగ్రాంను యావత్తు మా వరంగల్ జిల్లా, మన మహబూబాద్ జిల్లా ప్రజలు విజయవంతం చేయాలి. అందరు రావాలి, పాల్గొనాలి. నువ్వు మన ఎంఆర్ఓ సెంటర్ పొద్దున 10 గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి పార్టీ శ్రేణులు అందరూ సహకరించాలని చెప్పేసి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్.